సంఘాలు ఒకతాటి మీదకొచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి బడిలో పాఠాలు చెప్పుకోవాల్సినటువంటి ఉపాధ్యాయులు రోడ్డెక్కి ధర్నా చౌక్లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మనమందరం లేకుండానే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాలేదు. అందరము ఎవరి పాత్ర వాళ్ళం పోషించినాం. ఇవాళ జీవో 317 ద్వారా అసలు కుటుంబాలే కుతలమైపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఒకరి కుటుంబాన్ని చూసిన గనుక చెప్తున్నాను. సరే, ఇక్కడ చెప్పింది వింటుండొచ్చు నేను, కానీ ఒకరి కుటుంబాన్ని నేనే ప్రత్యక్షంగా చూశాను. ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచర్, సిద్దిపేట. అక్కడ 2 ఊర్ల పేర్లు ఒకే తీరుగా ఉన్నాయి. అనుకోకుండా ఒకటి ఒక మండలంలోనూ ఉంది, ఇంకొకటి ఇంకో మండలంలో ఉంది. అది చాలా దూరం ఉంది, ఒకటేమో చాలా దగ్గరగా ఉంది. ఒకటే అనుకొని ఆమె టిక్ చేసుకుంది. కానీ అది కాకుండా దూర ప్రాంతమైనటువంటి ఆ ఊర్లోకి ఆమె ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు ఎంత కష్టమైపోతుందంటే దాన్ని ఒక మినిస్టర్ దృష్టిలోకి కూడా తీసుకెళ్ళాం. ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. అంటే ఈజీగా ఒకటి చిన్న మిస్టేక్ ద్వారా జరిగినటువంటి ప్రయత్నం అది మొత్తం ఇప్పుడు ఒక కుటుంబం మీద ఆ భారం పడేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు 31 డిమాండ్లతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ధర్నా, దీనికంటే ముందు 2 కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. అక్కడ లోకల్గా మండల కేంద్రాలలో జరిగినటువంటి కార్యక్రమం ఒకటైతే, ఇంకొకటి ధర్నాలు ఇవాళ మహాధర్నా. మరి దీని తర్వాత ఏం జరగబోతుందనేటువంటిది గవర్నమెంట్ చూసేటువంటి పరిస్థితిని బట్టి మీ కార్యక్రమం ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఇవాళ మీరు పెట్టుకున్నటువంటి 31 డిమాండ్లలో దాదాపు 15 డిమాండ్లు గవర్నమెంట్ స్కూళ్ళను మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉండాలని కోరుకున్నటువంటి డిమాండ్లే. అవి తప్పు కాదు కదా. గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇన్ని అంశాలలో పోయిన ప్రభుత్వంలో మొదలైనటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వంలో గత 20 నెలలుగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాట రూపాలు ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాకుండా ఉండడం అంటే 31 అంశాలు 31 డిమాండ్లతోటి మీరు పెట్టుకున్నదనంటేనే అది ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే టీచర్లను వాళ్ళు బడిలో చాలా ప్రశాంతంగా పాఠాలు చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలి ఏ ప్రభుత్వమైనా. అందులోనూ ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎలక్షన్లప్పుడు. అంతేకాకుండా క్యాబినెట్లో కూడా కూర్చొని చర్చించినటువంటి అంశాలు ఉన్నాయి. అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యల పట్ల పరిష్కారం చూపే దిశగా ఆలోచించాలని ప్రభుత్వానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. అరుణోదయగా టీచర్ల వెంబడి ఆనాడు ఉన్నాం, ఈనాడు ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. మీ డిమాండ్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తప్పనిసరిగా ప్రతి ఆందోళనలోనూ మీ వెంట అరుణోదయ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, గతంలో కూడా పాటల రూపంలో కూడా మీ పోరాటాల వెంట మేము ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ. చెలో చెలో ఒకే బడి ఒకే చదువురా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా. చెలో చెలో ఒకే బడి ఒకే చదువురా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా. చలో 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 ఒకే బడి ఒకే చదువురా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళకే మానసికంగా ఏ రకంగా చూసుకున్నా సమత మమతలు వెళ్ళి విరిసేటువంటి విద్యతోటే ముందుకు సాగినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కానీ